వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఎక్కడున్నా అని చూస్తున్నారా? ఫ్లైట్లో ఉన్నానండి. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ వెకేషన్ ఇన్ యూఎస్ఏ. నేను ఎక్కడికి వెళ్తున్నానని తమ్నేల్ చూసి మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎస్, నేను లాస్ వేగస్ వెళ్తున్నా. కాకపోతే ఈ ఎయిర్పోర్ట్ లాస్ ఏంజలస్ అనమాట. ఇక్కడ ఒక 3 hours లే ఓవర్ ఉండింది. డైరెక్ట్ ఫ్లైట్ కూడా బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రైజెస్ ఎక్కువగా ఉండే. వెకేషన్ అంటే అన్నీ చూసుకొని చేసుకోవాలి కదా. సో ఎలాగో లాస్ ఏంజలస్ని కూడా టచ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వచ్చేసాను అనమాట. లాస్ ఏంజలస్లో దిగ్గానే ఆకలి అయిందనమాట. ఫుడ్ సెక్షన్ ఎక్కడుందా అని ఎయిర్పోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ కనిపించింది. యుఎస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్లో నా ఫేవరెట్ పాండా ఎక్స్ప్రెస్. వీళ్ళ మెనూ భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బాగా ఆకలైనప్పుడు కొత్త ఫుడ్ని టేస్ట్ చేయాలంటే నాకు అస్సలు నచ్చదు. తెలిసిన ఫుడ్ అయితే కంఫర్టబుల్గా పొట్టు నిండిపోద్ది అనమాట. నేను గట్టిగా తిన్నా అని ఎలా చెప్పడం అంటే ఇదిగో ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ బర్గర్తో పాటు లిప్స్టిక్ని కూడా నీట్గా తినేసా అనమాట. సో మళ్ళీ పెట్టుకోవాలి కదా. సో కూర్చొని నా తంటాలు తిన్నా. ఇప్పుడు అది అరగాలి అంటే నేను తిరగాలి. సో లాస్ ఏంజలస్ వచ్చి బయట ఎక్స్ప్లోర్ చేయకపోయినా కనీసం ఎయిర్పోర్ట్ అయినా ఎక్స్ప్లోర్ చేద్దామని నేను ఉండే టర్మినల్ నుంచి ఇంకో టర్మినల్కి, అక్కడి నుంచి అలా ఇంకో టర్మినల్కి అట్లా తిరుగుతూ టైంపాస్ చేస్తూ ఎయిర్పోర్ట్ అంతా చూస్తూ ఉన్నా అనమాట. సో పెద్దదే, నేను అనుకున్నంత చిన్నదేం కాదు లాస్ ఏంజలస్ ఎయిర్పోర్ట్. నేను చిన్నగా ఉంటుంది అనుకున్నా, ఎందుకో తెలియదు, నాకు అట్లా అనిపించింది. ఈ వ్లాగింగ్ ఎట్లా చేస్తారో ఏమో కానీ నాకైతే అలవాటే లేదు. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం వ్లాగింగ్ చేయడం కూడా. ఇట్లా పట్టుకొని సీ దిస్ సీ దట్ అనడం సిగ్గేస్తుంది అప్పుడప్పుడు జనాలు ఉంటే. టర్మినల్ టు టర్మినల్ చేంజ్ అవుతున్నాం అనమాట, ఖాళీగా ఉండి ఏం చేయాలని. ఇక్కడ ఏమైందని మీకు డౌట్ రావచ్చు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత. ఇట్స్ కాల్డ్ షెఫ్ థింగ్స్. కిచెన్లో కాలేదు. మనం ఇప్పుడు దీని మీదకి ఎక్కుదాం. నడవకుండా ఎనర్జీ సేవింగ్ అనమాట. చిన్నప్పుడు ఒక జోక్ నాకు బాగా గుర్తుండిపోయింది అనమాట. ఫ్లైట్ ఎంత పెద్దగా ఉంది, దానికి పెయింటింగ్ ఎట్లా వేస్తారు అంటే అది ఆకాశంలోకి వెళ్ళిపోయిన తర్వాత చిన్నగా అవుతుంది కదా, అప్పుడు పెయింట్ వేస్తారని చెప్పి. చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయి. ఐ నెవర్ ఇమాజిన్ ఫ్లైట్స్ ఎంత దగ్గర నుంచి చూస్తా అని, ఫ్లైట్స్ ఎక్కి దిగుతా అని. ఇట్స్ నైస్. ఎన్ని ఎస్కలేటర్స్ ఎక్కాలో ఎన్ని ఎస్కలేటర్స్ దిగాలో నాకు అర్థం కావట్లేదు. యూఎస్ వచ్చిన తర్వాత కొంచెం ఇంగ్లీష్ మూవీస్ చూడడం ఎక్కువైంది అనమాట. సో అట్లా ఇంగ్లీష్ మూవీస్ చూసి ఇక్కడ కొన్ని థింగ్స్ అబ్జర్వ్ చేస్తుంటే నేనే ఆ మూవీలో మెయిన్ క్యారెక్టర్ ఏమో, ఆ మూవీలో మెయిన్ క్యారెక్టర్కి వచ్చిన ఛాలెంజెస్ అన్నీ ఇప్పుడు నాకు వస్తాయేమో అన్న ఫీలింగ్ నాకు వస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఇవట్లు ఉన్నాయి మరి. లుక్ ఎట్ దిస్. ఏదో ఛాలెంజ్ని ఫేస్ చేయడానికి ఈ బ్యాగ్ ఒకటి వేసుకొని, ఈ షూస్ ఒకటి వేసుకొని పోతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఫైనల్లీ రీచ్ టు లాస్ వేగస్. జస్ట్ ఇప్పుడే లాస్ వేగస్లో ఫ్లైట్ దిగిన. సో ఇదే అనమాట లాస్ వేగస్ ఎయిర్పోర్ట్. నాకు తెలుసు మీరు వీడియో చూడకుండా ఏం చూస్తున్నారో, ముందు వీడియోని చూడండి. ఐ నో గైస్. Here at Las Vegas Airport. Malli casino missions guys. ఎనర్జీ డ్రింక్ పడి చాలా సేపు అయింది. స్టార్బక్స్ కనిపించింది ఇప్పుడే. లెట్స్ ఆర్డర్ ఆ డ్రింక్. 1 mocha cookie crumble. ఎంతైనా వ్లాగింగ్ చేయడం అంటే మనం వచ్చిన ప్లేస్ని చూపించడం, దాని గురించి కొంచెం చెప్పడం. నాకు లైట్గా వచ్చినట్టే ఉంది బ్లాగ్ చేయడం కూడా. మన ఆర్డర్ ప్రిపరేషన్లో థ్యాంక్ యూ. నాకు తెలుసు నేను ఫోన్ని సరిగ్గా హోల్డ్ చేయట్లేదు వీడియో రికార్డ్ చేసేటప్పుడు, నేను సరిగ్గా మాట్లాడట్లేదు అని. ఒక అన్ప్రొఫెషనల్ వ్లాగర్ అనుకొని అడ్జస్ట్ అయిపోయింది. లాస్ వేగస్ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్తున్నాం. వాళ్ళేంటి అక్కడ ఉన్నారు? అది వాళ్ళ జాబా ఏంటి కొంప తీసి?
అక్కడ కూర్చుంది బొమ్మలు గైస్. నేను ఇంకా నిజంగా మనుషులు అనుకున్నా. చాలా బాగుంది లాస్ వేగస్ ఎయిర్పోర్ట్. పెద్దగా లైట్స్తో గుట్టగుట్టరిగా నైస్. ఫైనలీ ఐఎమ్ హియర్. దిస్ ఈజ్ లాస్ వేగస్ సైన్ బోర్డ్. ఇదే నేను నా ఫస్ట్ డే విజిట్ చేసిన వన్ అండ్ ఓన్లీ ప్లేస్ అనమాట. పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ పక్కనే యు నో వాట్, ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఒక మ్యాండేటరీ పోజ్ ఉంటుంది, అది చేయాల్సిందే. హ్యాపీనెస్ అంతే. సో అట్లా ఫస్ట్ డే ఫస్ట్ స్పాట్ విజిట్ అయిపోయింది. లాస్ వేగస్ సైన్ బోర్డ్ చూసుకొని హోటల్కి స్టార్ట్ అయ్యా అనమాట. హోటల్కి వెళ్ళిన తర్వాత ఐ విల్ షో యూ గైస్. ఫైనల్లీ రూమ్కి రీచ్ అయిపోయినా. ఇప్పుడు హోటల్లో, నేనుంటున్న హోటల్లో కిందకి వెళ్ళి రెస్టారెంట్స్ ఎట్లున్నాయి, ఫుడ్ ఎట్లుంది, వాటి ప్రైజెస్ ఎట్లున్నాయి, ఎందుకంటే కమింగ్ ట్రిప్ అంతా హోటల్లో తినాలా బయట తినాలా అని ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి. సో నేనుండే హోటల్లోనే కిందకి వెళ్తున్నా హోటల్ అంతా తిరిగి ఎక్స్ప్లోర్ చేయడానికి. లెట్స్ గో. రూమ్ నుండి బయటకు రాగానే ఇదంతా కారిడార్ స్పేస్ అనమాట. అసలు ఈ కారిడార్లో నైట్ ఏదో డే ఏదో కూడా అర్థం కావట్లేదు, ఎందుకంటే లైట్స్ 24/7 ఆన్ ఉంటాయి. అంటే డార్క్గానే ఉందన్నమాట, అంత పెద్ద సన్లైట్ లోపలికి వచ్చే విధంగా అయితే ఏం లేదు. సో లెట్స్ గో టు డౌన్ స్టేర్స్. 8th ఫ్లోర్ నుంచి కిందకు వచ్చాను అనమాట. దిస్ ఇస్ ద గ్రౌండ్ ఫ్లోర్. చెప్పాయి కదా క్యాసినోస్ ఇక్కడ అంతా కామన్ అని చెప్పేసి. ఈ హోటల్లో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం క్యాసినోస్. ఏ హోటల్లోనే అంతే ఉంటుంది ఇక్కడ సార్ మ్యాక్సిమం. క్రేజీ ఉంది గైస్. అసలు గేమ్స్ జరిగినప్పుడు బెట్టింగ్స్ అండ్ గేమ్ ఇక్కడంతా కూర్చొని బెట్టింగ్స్ వేస్తూ గేమ్ వాచ్ చేయడానికి అనమాట ఇదంతా. ఇక్కడ ఒక బార్ ఉంది, ఫుడ్ ఉంది, పోకర్ రూమ్ ఉంది, చాలా ఉన్నాయి. నేను వర్క్ చేసే హోటల్లో కూడా రీసెంట్గా సూపర్ బౌల్ అయినప్పుడు ఇట్లనే జరిగిందనమాట. స్క్రీన్స్ పెట్టేసి గెస్ట్లు అందరూ వచ్చి విఐపీకి డిఫరెంట్ సీటింగ్ ఉంటుంది, రెగ్యులర్ ఆడియన్స్కి డిఫరెంట్ సీటింగ్ ఉంటుంది. అంతా టికెట్స్ పర్చేస్ చేసుకొని ఇక్కడికి రావాలన్నమాట. ఏ షో బ్యాటింగ్ చూడడానికైనా, ఏ మ్యాచ్ చూడడానికైనా. ఇక్కడ ఏదో లైవ్ మ్యూజిక్ వ్లాగ్ షూట్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే నేను జస్ట్ ఫోన్లో స్టేటస్లు స్టోరీలు పెట్టుకోవడానికి వీడియోస్ తీస్తున్నా అనుకుని మాట్లాడడం మర్చిపోతున్నా అనమాట. మాట్లాడడం పక్కన పెట్టేసి అండ్ ఆ బ్యూటీ కూడా అట్లనే ఉంది. ఇది ఒక సుషీ స్పాట్ గైస్, సుషి అంట. చూడడానికి అమేజింగ్ ఉంది ఇది.
మేము ఆర్డర్ చేసుకున్నది ఫుడ్ చికెన్ వింగ్స్, ఇదేమో చికెన్ నాచోస్, ఇదేమో స్పైసీ చికెన్ బర్గర్. That's all for day 1. Stay tuned for my day 2 vlog and do subscribe. My happy face after seeing the food. Break from the video.